చిన్న ప్రాయములో అనుభవము లేక ముందే దేవుడు మనకు గొప్ప అధికారం ఇస్తే ఎట్లుంటుందన్నది మనుష్య జీవితంలో చూస్తాం. మనం తప్పిపోయిన కుమారుని ఉపమానం మనం అందరం చూస్తాము కదా. తప్పిపోయిన కుమారుడు ఆస్తిలో భాగం తీసుకొని దూరదేశం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తినంతా పాడు చేస్తాడు. పందులను మేపే పనిలో అతడు చేర్చబడతాడు. అక్కడ మారు మనసు పొందుతాడు, పశ్చాత్తాపడతాడు. కడుపు మాడిన తర్వాత తిరిగి తండ్రి ఇంటికి వస్తాడు. ఏ వ్యక్తికైనా సరే మారు మనసు పొందక మునుపే, దేవుని వైపు తిరగక మునుపే, వాడి జీవితంలో సరి అయిన పశ్చాత్తాపం లేక మునుపే, ఆధ్యాత్మికంగా దేవునితో సరిగా కనెక్ట్ కాక ముందే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దీవించడం ఆశీర్వదించడం మొదలు పెడితే వాడు ఎప్పటికీ కూడా గుణపడడు. వాడు ఎప్పటికీ కూడా దేవుని వైపు తిరగడు. నీ విధానం ఎట్లుండాలంటే, మొదట నేను ఆత్మీయంగా వర్ధిల్లుతాను ప్రభువా,